హాయ్ హలో నమస్తే అండ్ వనక్కం. దిస్ ఇస్ డే 7 ఆఫ్ లెర్నింగ్ చెస్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ తెలుగు. ఈరోజు మనము పాయింట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ పాయింట్ సిస్టమ్ని ఎలా ఇంకా ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకునే ముందు ఏ పీస్ కి ఎన్ని పాయింట్స్ ఉంటాయో మీరు తెలుసుకోవాలి. సోల్జర్స్ కి 1 పాయింట్, హార్స్ ఇంకా క్యామెల్ కి 3 పాయింట్లు ఉంటాయి, ఎలిఫెంట్ కి 5 పాయింట్లు ఉంటాయి, క్వీన్ కి 9 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పాయింట్ సిస్టమ్ ని ఎలా యూజ్ చేయాలో చెప్తా. ఊహించండి, మీరు మీ ఫ్రెండ్ 10 నిమిషాలు చెస్ గేమ్ ఆడదామని డిసైడ్ చేసుకుంటారు. మీరు మీ ఫ్రెండ్ 10 నిమిషాలు చెస్ గేమ్ ఆడతారు, కానీ ఎవరు కూడా చెక్మేట్ చేయలేకపోతారు. అంటే ఎవరు విన్ కాలే, ఎవరు లూజ్ కాలే. ఇప్పుడు కానీ టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరు విన్నరు, ఎవరు లూజర్ అని ఎట్లా డిసైడ్ చేయాలంటే ఈ పాయింట్ సిస్టమ్ అప్పుడు పనికి వస్తుంది. టైం అయిపోయాక బోర్డుపై ఉన్న మీ పీసెస్ని ఇంకా మీ ఫ్రెండ్ పీసెస్ని పాయింట్ సిస్టమ్ ద్వారా కౌంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా మీ స్క్రీన్ మీద చూపించినట్టు వైట్ దగ్గర 5 సోల్జర్స్ ఉన్నాయి అంటే 5 పాయింట్స్, ఒక క్యామల్ ఉంది అంటే 3 పాయింట్స్, 2 హార్సెస్ ఉన్నాయి అంటే 3 × 2 6 పాయింట్స్, 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి అంటే 5 × 2 10 పాయింట్స్. మొత్తం ప్లస్ చేస్తే వైట్ పాయింట్స్ 24. ఇప్పుడు బ్లాక్ దగ్గర 6 సోల్జర్స్ ఉన్నాయి అంటే 6 పాయింట్స్, ఒక క్యామల్ ఉంది, 2 హార్సెస్ ఉన్నాయి, 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి అంటే ప్లస్ చేస్తే 19 పాయింట్స్, ఇంకా 6 పాయింట్స్ సోల్జర్స్. ఇప్పుడు మొత్తం ప్లస్ చేస్తే బ్లాక్ దగ్గర 25 పాయింట్స్ ఉన్నాయి. అయితే విన్నర్ ఇప్పుడు బ్లాక్, ఎందుకంటే బ్లాక్ దగ్గర ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఈ పాయింట్ సిస్టమ్ ద్వారా మీరు ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అని తెలుసుకోవచ్చు, ఒకవేళ చెక్మేట్ చేయకపోయినా. ఈ పాయింట్ సిస్టమ్ మీకు అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. రేపటి వీడియోలో స్టేల్మేట్ గురించి తెలుసుకుందాం. డే 7లో కలుద్దాం.